హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే చల్ల పునుగులండి. సో ముందు రోజు ఇడ్లీ పిండి నానబెట్టి కానీ ప్రిపరేషన్స్ ఏమీ లేకుండా ఒక కప్పు రేషన్ బియ్యంతో ఎక్కువ పునుగులు చేసుకోవడం ఎలా, ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం ఎలానో చూపిస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడైతే నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అనేది నీట్గా 2 to 3 times కడుక్కోవాలండి. సో ఇక్కడైతే మళ్ళీ ఇంకో బౌల్లో ఆలూస్ ఉడకబెట్టాను. ఒక 2 పొటాటోస్ అయితే సరిపోతుంది. 2 ఆలుగడ్డలు ఉడకపెట్టండి మీరు కట్ చేసి. అది పక్కన పెట్టేసేయండి పొట్టు తీసి. సో ఇక్కడ నానబెట్టిన రేషన్ బియ్యం ఉన్నాయి కదా, ఆ రేషన్ బియ్యాన్ని 1 hour నానినాక తీసి మిక్సీ చేయాలన్నట్టు ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. అందులోనే ఒక 2 మనం ఆలుగడ్డ ఉడకబెట్టాం కదా, ఆ ఆలుగడ్డలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోండి. అందులో మనము మిక్సింగ్కి మిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ కట్ చేసి వేస్తున్నాము. ఆనియన్స్ అనేవి ఒక 2 కట్ చేయండి. పచ్చిమిర్చి ఒక 5 కట్ చేయండి. అండ్ దానికి సరిపడా కరివేపాకు, మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఏ లీఫీ వెజిటేబుల్స్ అయినా కట్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. సో అందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. 1/2 tablespoon ఆఫ్ సాల్ట్ వేసి ఫస్ట్ అయితే కలుపుతున్నాను. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఇదంతా బాగా మంచిగా మిక్స్ చేయండి. నాకు మీరు సాల్ట్ ఎలా తింటారో మీ టేస్ట్ని బట్టి ఇంకా పడితే వేసుకోండి. నాకు కొంచెం ఇంకా సాల్ట్ తక్కువైంది అనిపించింది, అందుకోసం నేను వేసుకుంటున్నాను. మీరు అందాదా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేయండి. ఒకవేళ మీకు ఈ బ్యాటర్ కనుక మిక్సింగ్ ప్రాసెస్లో ఎక్కడైనా లూజ్ అయింది అనిపిస్తే అందులో మీరు వీట్ ఫ్లోర్ ఒక 3 tablespoons, మైదా పిండి ఒక 3 tablespoons, ఏదైనా పిండి కలుపుకోవచ్చు. ఒకవేళ లూజ్ అయితే మీకు పిండి లూజ్ కాకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తే మాత్రం పర్లేదు. సో ఇక్కడైతే ఆయిల్ హీట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిగా వేస్తూ, మీరు కంటే వేయగానే పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో అవి కాలాక అవే పైకి తేలితే అప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేయండి. మిగతాదంతా కూడా ఇలానే చేసేయాలి. దీంట్లోకి మంచికి గ్రౌండ్నట్ చట్నీ, పల్లీ చట్నీ చేసుకుంటున్నాము. టమాటో చట్నీ కూడా బాగానే ఉంటుంది, మీ ఇష్టము. సో ఇక్కడైతే పల్లీలు కొన్ని తీసుకొని వాటిని వేయించుకొని పొట్టు తీసాను. అందులోకి నేను వేయించిన 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అంటే టేబుల్-స్పూన్ జీలకర్ర, 4 రిబ్బలు ఎల్లిపాయలు తీసి వేసాను. అందులో ఒక టేబుల్-స్పూన్ ఆఫ్ కారం, ఒక టేబుల్-స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మీకు ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో ఇది ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకొని దీంట్లో కొంచెం చింతపండు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి. సో కొంచెం అంటే ఒక రవ్వంత చింతపండు కూడా వేసేయండి. సో అంతేనండి, ఫైన్ పేస్ట్ లాగా రుబ్బి పోపు పెట్టడమే. పోపులో ఏమేస్తారో తెలుసు కదా, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు వేసి పోపు చేసుకొని పెట్టుకోండి. అంతేనండి, చట్నీ అయితే రెడీ. సో ఇందులోకి ఆనియన్స్, చట్నీ, పునుగులు మంచికి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అంతేనండి, వీడియోని అయితే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.